దివారాత్రములు నీ చేయి నా మీద బరువుగా నిండెను. వేసవి కాలంలో నా సారం ఎండినట్టాయెను. నా దోషములను కప్పుకొనగా నీ ఎదుట నా పాపం ఒప్పుకొందును అనుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నువ్వు నా పాప దోషములను పరిహరించినాడు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నేను ప్రార్థన చేయను. విస్తార జల ప్రవాహములు పండు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దారి చోటి నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించడము. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించడము. నీకు ఉపదేశం అందరికీ వందనాలు. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజులు నమ్ముకున్నట కంటే రాజు అతడి సంవత్సరము తరతరముగా ఉండుగాక. అందరికీ వందనాలు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జన్మ ప్రధానుడు అబ్రహాము యొక్క దేవుడికి జనులే కూడుకొని ఉన్నాడు. గుడి వస్త్రాలను నిర్ధారించుకున్న కీడముడు దేవుడు. ఆయన మహోన్నతుడు భయపాడు. ఆయన మహోన్నతుడు అందరి కొన్నాడు. 90 ప్రారంభం. ప్రభు తరతరముల నుండి మగని వస్తువులు నీవే. పర్వతములు
రాత్రి ఎన్నది ఒక ధ్యానం వలన ఉన్నది. జాగ్రత్త చేతనైనట్టు నీ వారిని పాలకొట్టి వేగా వారు నిద్రించుడు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వరి తిరుగుతురు. ప్రొద్దున చిగురు సాయంకాలం నాని కోయబడి వాడబారును అందరికీ ఉన్న పరిశుద్ధ బైబిల్ నుంచి కీర్తనలు 91వ అధ్యాయం మొదలు చెప్పుతున్నాను. నివసించిన వాడే సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయన నా కోట, నాకు ఆశ్రయం, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళ నుండి ఆయన నిర్మించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నశింపు. ఆయన సత్యము కేడము డాములైనవి. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిగా సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేరోగములైనను నీ భయపడదు. నీ ప్రక్కన 1000 మంది పైనను, నీ కుడి పక్కన 10,000 మంది కూడిదను అపాయం ఎదుగురాను. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నేను మహోన్నతుడైన దేవుని గురించి నివాసంగా చేసుకొని ఉన్నాను. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన తన చేతిలో ఎత్తి పట్టుకొనును. నీ సింహములను నాగబ్రాహ్మణులను తొక్కెదవు. కొదమ సింహములను భుజంగములపై వెనక తొక్కెవదు. అతను నన్ను ప్రేమించిన కనుక నేను అతనిని తప్పించను. అతను నా నామమును నెరిగిన వాడు కనుక నేను అతనిని కనపరిచాను. అతను నాకు మొరపెట్టిన కనుక నేను అతనికి ఉద్ధరించాను. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. దీర్ఘాయుష్యంతో అతను తృప్తిపరిచాను. నా రక్షణ చూపించాను. అందరికీ వందనాలు. కీర్తనలు 119 కీర్తన చెప్పబోతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. నిర్దోష మార్గమున. పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి 119 కీర్తన చెబుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు నన్నుసరించి నిర్దోషముగా నడుచుకున్నాడు ధన్యులు. ఆయన శాసనములను కైకొనుటగా చక్కగా ఉంది. అతను చేయడం దృష్టిగా రాకుండా నీతి మందుల కాబట్టి న్యాయమూర్తులు నీతి మందుల సభలో పాపంలో నిలబడారు. దృష్టిలో నీతి మందుల మార్గం ఏ భక్తులు దృష్టిలో మార్గం నాశనం అవుతున్నాడు. అందరికీ 119 కీర్తన చెప్పుకున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు నన్నుసరించి నిర్దోషముగా నడుచుకున్నవాడు ధన్యుడు. ఆయన శాసనములను పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. చేయబట్టుకో అట్లా. అది రైట్ నా